హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన రాగి పిండితో మురుకులు చాలా టేస్టీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఒకసారి చేసుకుంటే 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకుందామండి. తర్వాత 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా వాము, అలాగే 2 స్పూన్స్ కారం అండి, రుచికి సరిపడా ఉప్పు. అయితే తెల్ల నువ్వులు వేయడం లేదండి, మీకు కనుక నచ్చితే మీరు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ కరగబెట్టిన నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ వేడి నూనె కూడా వేయచ్చు. ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా ముద్దలా రావాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపాలి. మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా సాఫ్ట్గానే కలపాలండి, లేదంటే మురుకులు విరిగిపోతాయి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మురుకుల మేకర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేనైతే స్టార్ షేప్ ఉన్నది తీసుకుంటాను, మీ ఇష్టం, మీకు ఏ షేప్ నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మురుకుల మేకర్లో పెట్టుకోవాలండి. 2 రకాలుగా మురుకులు వేసుకోవచ్చండి. అలవాటు లేని వాళ్ళు గరిటెకి నూనె రాసి దానిపైన వేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో డిప్ చేయొచ్చు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి. ఇలా స్లోగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లోనే మురుకులు వేసుకుని చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగిపిండి మురుకులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇదే విధంగా నేను హోల్స్ ఉండే బిళ్ళని తీసుకొని జంతికల్లాగా చేసుకుంటున్నానండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ విధంగా ఇలా చేసుకోవచ్చండి. Please like, share and subscribe for more videos. Thank you for watching.